రమేష్ యాదవ్, బీసీ జేఏసీ చెన్నూరు. చెన్నూరు పట్టణంలో ఒక మార్వాడి వ్యాపారవేత్త అయినటువంటి శ్యామ్ సుందర్ దేవడ గతంలో ఏదైతే మన మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి సంబంధించిన ఎండోమెంట్ బోర్డు మెంబర్గా కావడం కోసం అప్పుడు అక్కడేమో ఓసీ అని చెప్పేసి ఓసీగా ఉండి అక్కడ బోర్డు మెంబర్గా తీసుకుంటాడు. అదేవిధంగా మరి చెన్నూరులో మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీసీ మహిళ కావడం వలన ఇతను ఏం చేశాడంటే ఆ బీసీలో ఉన్నటువంటి సర్టిఫికేట్ పొంది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసేందుకు ఆ మార్వాడి వర్గం చేత పోటీ చేయడం కోసం వీళ్ళందరినీ కూడా బీసీ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ శ్యామ్ సుందర్ దేవడా కానీ అదేవిధంగా ఈ మార్వాడి వ్యక్తులు రాజస్థాన్ చెందినటువంటి బడా వ్యాపారవేత్తలు బీసీ సర్టిఫికేట్ ఏ విధంగా పొందుతారు? వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము రాజస్థాన్లో మాలినం అంటున్నారు. మరి రాజస్థాన్లో మాలినమైనటువంటి ఈ మార్వాడీలు ఈ తెలంగాణలో బీసీలుగా ఎలా అవుతారు? అదేవిధంగా యాదవులు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా గొర్రెలు కాసుకుంటూ మన్నం పోయేటువంటి ఈ యాదవులు మహారాష్ట్రలో నోమాడిక్ ట్రైబ్. మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఇంకో రాష్ట్రంలో ఉండదు. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వస్తారో వాళ్ళకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏది కానీ ఇవ్వరు. వాళ్ళు జనరల్ కేటగిరీలో ఉంటారు. మరి అటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధనలకు తోడ్పడిచి వీళ్ళు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందడం జరిగింది. ఈ బీసీ సర్టిఫికెట్లను మేము బీసీ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బీసీ అంటే ఇది ఒక జనరల్ భోగి అయిపోయింది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇలా బీసీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనే విధంగా ఇలా బీసీ రిజర్వేషన్లు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది అక్రమంగా. ఇలా బీసీ సర్టిఫికెట్లు అంటే అంగట్లో సరుకైంది, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనే విధంగా ఇలా బీసీ సర్టిఫికెట్లు అంటే అర్రాస్ మాల్గా మారిపోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అక్రమంగా తీసుకున్నటువంటి బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని చెప్పేసి మేము ఉద్యమానికి సిద్ధమైనాం. ఈ రానున్న రోజుల్లో ఇది క్యాన్సిల్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా